ఓకే, దేవుని వాక్యం చదువుకుందామండి. లూకాసు వార్త సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాను. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిదే వేదగామ పఠనమే కాదది. పరిశుద్ధాత్మ లేనిదే వర్షము లేని పైరు చందం వేయది. పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉండాలనేది ఇక్కడ వ్రాయబడింది. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, బలము చేత నింపబడాలి. దేవుడు ఏమన్నంటే, పరిశుద్ధుడైన యోహాను భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా వెనుక వచ్చి వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పడానికై నేను యోగ్యుని కాదు. ఆయన మీకు ఆత్మలోను పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. వీటితో మాత్రం నేను ఇస్తున్నాను, పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. ఆయన వస్తున్నాడు. యోహాను చెప్పినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మను ఆదిపుస్తకం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినములో ఆయన బలమైన అభిషేకం శిష్యుల మీద కుమ్మరించాడు. ఆ మేడం ఈ గదిలో ప్రార్థనలో ఉన్న వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. వారి భాషలతో మాట్లాడము, పేతురు అద్భుతములు కార్యములు చేశాడు. పేతురు వెళ్తూ ఉంటే నీళ్ళ బట్టి కూడా స్వస్థతలు జరిగాయి. ఆయన ప్రసంగం చేస్తే 3000 మంది ఒకేసారి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అందుకని ఇక్కడ భక్తుడైన లూకా రాస్తున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేది. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా నీకు ఇవ్వబోతున్నాడు. అయితే నీవు అడిగి పొందుకోవాలి. You have to receive the power of the Holy Spirit. You ask, it will be given unto you. If you ask, it will be given unto you. Today, right now, if you are asked the Holy Spirit,
నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ప్రియుల పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు పొందుకోవాలంటే వినండి ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలంటే నీవు యేసు కొరకు జీవించాలంటే, నువ్వు యేసు కొరకు బ్రతకాలంటే, యేసు వాక్యానుసారంగా నడవాలంటే, యేసు లాగా బ్రతకాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే తప్ప నీవు క్రీస్తు కొరకు జీవించలేవు, క్రీస్తు కొరకు నీవు బ్రతకలేవు. నీ శక్తి చాలదు, నీ బలము చాలదు. నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఎందుకు కావాలి అంటే నీవు క్రీస్తులాగా జీవించాలంటే, క్రీస్తు మార్గంలో నీవు నడవాలంటే, క్రీస్తు కొరకు జీవించాలంటే నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత, బలము చేత నీవు నింపబడినప్పుడు మాత్రమే నీవు క్రీస్తు కొరకు జీవిస్తావు. లేకపోతే నీవు క్రీస్తు కొరకు జీవించలేవు. నీ శక్తి చాలదు, నీ బలము చాలదు. ఇంతవరకు నీ శక్తి చేత, నీవు బలము చేత నీవు క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నావు. గుర్తించు. ఇంతవరకు నేను నా శక్తి చేత, బలం చేత, నా జ్ఞానం చేత క్రీస్తు కొరకు జీవించాలని ఆశపడ్డాను, కానీ నేను జీవించలేకపోయాను అని నీవు గుర్తించి ఉదయకాలం సాతాను శక్తులను జయించాలని నీకు క్రీస్తు శక్తి కావాలి. సాతాను క్రియలు చేయాలని క్రీస్తు శక్తి నీకు కావాలి. యేసు ప్రభు మహిమ నీకు కావాలి. యేసు ప్రభు శక్తి నీకు కావాలి. లేకుంటే నీవు యేసు వరకు నీవు జీవించలేవు. నీ బలము చాలదు, నీ శక్తి చాలదు, నీ వెలుగు చాలదు, నీ జ్ఞానం అంతకంటే చాలదు. ఇంతవరకు యేసు శక్తి లేనందువల్ల నీవు క్రీస్తుతో జీవించలేకపోయినావు. నువ్వు అనేక సార్లు నువ్వు అనుకున్నావు, నేను యేసు కొరకు జీవించాలి. యేసు నా కొరకు ఎంతో ప్రాణం అర్పించాడు. నా కొరకు శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాంటి యేసు కొరకు నేను బ్రతకాలని నువ్వు చాలా సార్లు అనుకున్నావు, కానీ నువ్వు యేసు కొరకు బ్రతకలేదు. యేసు కొరకు జీవించలేకపోతున్నావు. యేసు లాగా బ్రతకలేకపోతున్నావు. కారణం ఏంటంటే యేసు శక్తి నీలో లేదు. యేసు శక్తి నీలో ఉంటే నీవు యేసు కొరకు బలముగా బ్రతుకుతావు. అపోస్తల కార్యము 1వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారంట? పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి పొందుతారు. ఏం పొందుతారు చెప్పండి అందరూ. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం పొందుకుంటారు? గట్టి చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో మీరు యేసు కొరకు బలముగా జీవించగలుగుతారు. యేసు కొరకు బలముగా నీవు నడవగలుగుతావు. యేసు కొరకు బలముగా నీవు జీవించగలుగుతావు. పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. అందుకనే పరిశుద్ధాత్మను అభిషేకమును కోరేవారు అడుగువారికి ప్రతి ఒక్కరికి నిశ్చయముగా ఇస్తానన్నాడు. వీళ్ళని ఈరోజు అనేక మంది యవనస్తులు, కుటుంబీకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అనేక మంది
సేవకులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోనందువలన యేసు కొరకు బలముగా జీవించడం లేదు. అనేక మంది సేవకులకు కూడా తెలియదు, పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకుంటే తప్ప నేను శక్తివంతులుగా ఉండలేదు, నేను శక్తిని పొందుకుంటే తప్ప బలమైన సేవ చేయలేదు, క్రీస్తులాగా నేను బ్రతకలేదు అనే సత్యము సేవకులకు కూడా ఈ దినాల్లో తెలియదు. యేసు శక్తిని పొందుకోవాలని తెలియదు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలని తెలుసు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని తెలియదు. ఈరోజు ఒక మంచి వర్తమానం మీరు పొందుకుంటున్నారు. దేవుని శక్తిని రోజు అడగండి. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవా మీ అభిషేకము నాకు కావాలి, మీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో, ఈ పాపపు లోకంలో, ఈ శాపపూర్వకమైన లోకంలో నేను నడవబోతున్నాను, వెళ్ళబోతున్నాను, దుష్టులైన ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాను, దుష్టులైన ప్రభు సంపూర్ణకి స్నేహితుల మధ్యకి వెళ్ళబోతున్నాను, ప్రభు సంపూర్ణటువంటి స్నేహితుల మధ్యకి పోతున్నాను. వారు నన్ను ఎన్నో అవమానిస్తారు, ఎన్నో గాయాలు రేపుతారు, తమ మాటల ద్వారా నన్ను గాయపరుస్తారు, తన క్రియల ద్వారా నన్ను గాయపరుస్తారు. వారి నుంచి తప్పించుకోవడానికి నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి, నాకు బుద్ధి కావాలి, నాకు వివేకం కావాలి. అది మీ శక్తి ఉంటే తప్ప నాకు రాదు, నాకు కావాలి ప్రభు అని రోజు ప్రార్థన చేయండి. ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తి చేత బలం చేత నింపుకొని వెళ్ళండి లోకంలోనికి. అప్పుడు నీవు క్రీస్తు కొరకు బ్రతుకుతావు, నీవు జయకరమైన జీవితం జీవిస్తావు, బలమైన జీవితం జీవిస్తావు, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావు, దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదిస్తావు. నీవు బలహీనగా ఉన్నావు కాబట్టి అనేక మందిని నీవు నడిపించలేకపోతున్నావు. నీవు బలవంతులుగా అయితే బలహీనతను నువ్వు చేయి పట్టి పైకి లాగలుగుతావు. నీవే బలహీనతగా ఉంటే బలహీనులైన వారిని ఏం చేయబట్టి లాగుతారు? నీవు బలముగా ఉండడానికి, బలవంతులుగా జీవించడానికి, నీవు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలంటే ఈ శక్తిని నీవు పొందుకోవాలి. చదవండి, మరొకసారి చదవాలి. 1 అపోస్తలకార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఏమట? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడే మీరు శక్తి పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి రాకపోతే, మీరు లోనికి రాకపోతే మీరు బలహీనులుగానే ఉంటారు. మీరు శక్తిమంతులుగా ఉండాలంటే, అవ్వాలంటే మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి. నీటి బాప్తిసం పొందే మంచిది, వెరీ గుడ్. నీటి బాప్తిసం పొందనంటే బాప్తిసం చేసుకోండి, పాపలు ఒప్పుకొని సరి చేసుకొని నీటి బాప్తిసం కూడా పొందాలి. చాలా ముఖ్యము. పరలోకం వెళ్ళడానికి మార్గాలు. నీటి బాప్తిసం పొందుకోండి, తీసుకోండి. మీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోండి. నీటి బాప్తిసం అంటే మీ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకోండి. నీటి బాప్తిసం అప్పుడు పరిశుద్ధాత్మ వరము మీకు అనుగ్రహించబడుతుందని వాక్యం కూడా ఉంది. చూడండి, అపోస్తల కార్యములలోనే అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది, పేతురు చెప్తున్నాడు. హలో, పేతురు చెప్తున్నాడు అక్కడున్న సంఘానికి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది. పాప క్షమాపణ నిమిత్తం అంట నీటి బాప్తిసం. దేనికోసము? దేనికోసము చెప్పండి, దేనికోసం నీటి బాప్తిసము? పాప క్షమాపణ నిమిత్తము. చూడండి,
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, దేని నిమిత్తము? పాప క్షమాపణ. మీ పాపలో కొని క్షమాపణ పొందారు కదా, ఆ క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఎవరు? ప్రతివాడు, ఇక్కడ మనం అందరం, ప్రతివాడు, మీరందరూ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, ఏ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, యేసు ప్రభు దగ్గరికి రావాలి, పాపలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రతివాడు యేసు క్రీస్తు నామములో, ఏ నామంలో? ఏ నామంలో బాప్తిసం పొందేది? ఏ నామంలో బాప్తిసం ఇచ్చేది? ఏ నామంలో ఇస్తారు? ఏ నామంలో చెప్పండి? యేసు క్రీస్తు నామములో. ఏ నామంలో? యేసు క్రీస్తు నామములో. మీ బైబిల్ అదే ఉందా? యేసు క్రీస్తు నామంలో ఉందా? ఏముందా? ప్రతివాడును యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారంట. నీటి బాప్తిసం పొందిన తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారా? పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది అది ఒక వరము. ఆ వరం నీవు పొందాలి, ఆ వరం నీవు పొందాలి. ఆ వరము నీవు పొంది ముందుకు సాగాలి. వీళ్ళరా అనేక మంది బాప్తిసం పొందకుండా ఉన్నారు. పరిశుద్ధాత్మ బాప్తిసం నీకు కావాలి. ఈరోజు అడుగు. నీవు క్రీస్తు కొరకు జీవించాలనుకుంటే, క్రీస్తు లాగా బ్రతకాలనుకుంటే, క్రీస్తు మార్గంలో వాక్యానుసారంగా నడవాలంటే, నీవు క్రీస్తు శక్తిని పొందుకుంటే తప్ప నీవు క్రీస్తు కొరకు, యేసు ప్రభువారి కొరకు నీవు జీవించలేవు. అనేక సార్లు నీవు అనుకున్నావు, అయ్యో నా యేసయ్య, నా దేవుడు ఆ కల్వరి శిలువలో నా పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు కాబట్టి నేను ఆయన కొరకు నేను బ్రతకాలని నువ్వు అనుకున్నావు. అనేక సార్లు నువ్వు చాలా సార్లు యేసు కొరకు బ్రతకాలనుకున్నావు, నువ్వు యేసు కొరకు బ్రతకాలనుకున్నావు, కానీ నువ్వు బ్రతకలేకపోయినావు. నీకు ఆశ ఉంది, నీకు కోరిక ఉంది, యేసులాగా బ్రతకాలని కోరిక ఉంది, యేసులాగా నడవాలని నీకు ఆశ ఉంది, కానీ నీవు నడవలేకపోతున్నావు, జీవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందుకోనందువలననే నీవు ఈరోజు ఈరోజు బలహీనుడుగా ఉన్నావు, బలహీనుడుగా ఉన్నావు. పరిశుద్ధాత్మను పొందుకోండి. పాపక్షమాపణ నిమిత్తం నీటి బాప్తిసం పొందండి, మారు మనసు పొందండి. ప్రియులారా, ఈ సంఘములో నీవు వస్తుందని నీ జీవితం మార్చుకోకపోతే నీవు ఆశీర్వదించబడవు. నీ బ్రతుకు మార్చుకో, నీ క్రియలు మార్చుకో. నీవు మారు, నీవు మారాలి, నువ్వు దీవించబడాలంటే నువ్వు మారు మనసు పొంది మారు, నీటి బాప్తిసం పొంది నీవు మారు, పాప క్షమాపణ పొంది నీవు మారు, పరిశుద్ధాత్మ శక్తిని పొంది నీవు మారు. ఇక్కడికి చదువుకోవడానికి వచ్చి నువ్వు చదువుకోలేకపోతున్నావు, అంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? చాలా మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఆఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ తిరిగి గొడవలు పడి కొట్టుకొని స్టేషన్లో పోతున్నారు. దరిద్రం అంతకన్నా ఉందా? తల్లిదండ్రులు చదువుకోవడా నీవు సన్యాసులాలంటే కాలేజీలకు వచ్చి కాలేజీలో కొట్టుకొని వస్తున్నారు. అవసరమా మీకు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? మీ తల్లిదండ్రులు మీరు మిమ్మల్ని నమ్మి ఇంత దూరం పంపిస్తే మీరు కొట్టడానికి వచ్చింది, కొట్టడానికి వచ్చింది. ఆఎస్ఎఫ్ఐ, ఈఎస్ఎఫ్ఐ ఆ ధర్నాలు చేయడానికి ఆ కలెక్టర్ హౌస్ కట్ట ధర్నాలు చేస్తుంటారు. ఎవరంటే ఎస్ఎఫ్ఐ, ఎవరంటే ఏఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ వాళ్ళ పట్టుకు వేసి స్టేషన్లు వేస్తుంటారు. క్రీస్తు కొరకు బ్రతకండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిసం పొందండి. క్రీస్తులాగా బ్రతకడానికి
దీవిస్తాడు. వీళ్ళలాగా యూట్యూబ్ లో అదేవిధంగా ఫేస్బుక్ లో ఉంటుంది. వినండి 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 వినండి. వీళ్ళగా నేను చెప్తున్న వర్తమానం మరలా మరలా వినండి. మీరు బహుగా దీవించబడతారు, బహుగా దీవించబడతారు. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, బాప్తిస్మం ఇవ్వు ప్రభువా, ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, మోకరించండి. హల్లెలూయా. ప్రభువా, నీ కొరకు బ్రతకలేకపోవడానికి కారణం ఏంటో ఈరోజు తెలుసుకున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవా, నా మీదికి రండి ప్రభావిక బలంగా హృదయమంతులతో అడగండి, హృదయమంతులతో అడగండి. యేసునామములో ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకము రిలీజ్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని మీ వాక్యం చెప్పారు. అప్పుడే భౌతికంలో వరకు సాక్షులుగా ఉంటానన్నారు ప్రభా. ప్రభావితులందరూ అభిషేకిస్తున్నాను. పరిశుద్ధాత్మ చేత శక్తి చేత మీరు నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, ఇప్పుడే నింపబడుదురు గాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోండి. Receive the Holy Spirit, receive the Holy Spirit, receive the Holy Spirit. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, దీనిని అడగండి ప్రభా. నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను నాయన. నేను ఇప్పటి వరకు తెలుసుకోలేదు నాయన. ఈ సత్యం ఇప్పుడు బయలుపరచాను నాయన. ప్రభా, నన్ను అభిషేకించు, నన్ను నింపుము. అగ్ని బాప్తిసం దయచేయి, ఆత్మ బాప్తిసం దయచేయి, ఆత్మ బాప్తిసం దయచేయి. అగ్ని బాప్తిసం ఇవ్వు ప్రభా, అగ్ని బాప్తిసం ఇవ్వు ప్రభా. ఆత్మతో శక్తితో బలముతో అభిషేకించు, అభిషేకించు నాయన. ప్రభా, రక్షించి కాపాడు, జీవించు ప్రభా, కనికరించు ప్రభా. యేసు బిడ్డలు కనికరించు. యూట్యూబ్ లో చూస్తున్న వారందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తున్నాను. I release Holy Spirit in the name of Jesus. అభిషేకం విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం విడుదల చేస్తున్నాను. Receive the Holy Spirit. ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారు, ఫేస్బుక్ చూస్తున్నారు, వారందరికీ అభిషేకం విడుదల చేస్తున్నారు. Receive the Holy Spirit. Receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని బలవంతులుగా జీవించుదురు గాక, బలవంతులుగా జీవించుదురు గాక, బలముగా జీవించుదురు గాక, క్రీస్తు కొరకు బలముగా జీవించుదురు గాక. యేసు నామములో స్తుతించి పొంది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యొక్క కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం అన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొని క్రీస్తు కొరకు, యేసు కొరకు బలముగా జీవించినట్టుగా పరిశుద్ధాత్మ చేత నింపబడుతుము గాక, శక్తి చేత నింపబడుతుము గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. పరిశుద్ధాత్మ చేత నింపబడింది. రోజు అడగండి, శక్తితో నింపబడి. ఇది ఎట్ట కట్ చేసి